అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం నన్ను కొట్టింది. వీడన్ని విధవేషాలు లేకపోతే ఆ పిల్లంతా గొడవ చేస్తుంది. అందరి ముందు ఇలా బెడ్రూమ్లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా? పిన్నిని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇది కరెక్ట్ టైం కాదు. వెళ్ళిపో. మరి వెళ్ళినా అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు మధు. నిన్నంత పెద్ద గొడవ జరిగింది కదా. పైగా మధు నీకు మా నాన్న గురించి తెలియదే. ఆయనకు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? యాక్చువల్లీ చెప్పరా? కొంత ఎండిపోతుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా. ఏంటి నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా పెళ్లి కొడుకు ఎవడు? అతనేనా? వీడా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటండి చండాలంగా? ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవంతెల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతావు. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటూ పనోడికి సైట్ కొడతావా? పనుడేంటి? వీడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ? నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్నీ కొట్టేస్తాడు, వీడిని ఆవిడ కొట్టేసి. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఓకే. హాయ్ రవి. హలో సార్. నువ్వు ఇంకా వైజాగ్ పోలా? చెప్తానే వచ్చాను రా. సరదాగా అన్నాను లేరా. లేదు నేను బయలుదేరాలి. ఏడ్చావు కానీ దా కూర్చో. లేదు ఫ్లైట్కి టైం అయిందిరా. మీరు కూడా ఏదో అడవిలో ఉన్నట్టున్నారు. ఎస్, మన రవి ఎంగేజ్మెంట్ గురించి. ఓకే, కంగ్రాట్స్ రవి. సరే నేను బయలుదేరుతాను. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే. ఓకేరా, బాయ్. సార్ నేను పంపించేసి వస్తాను. సార్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఈ కేసు గురించి అంతా సీరియస్గా ఉన్నావు రవి. ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా. ఓకే సార్. సార్ ఎక్కడికి? ఫోన్ లోపల మర్చి. సార్ ఒక నిమిషం.
అది ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొస్తా. బాబాయ్ ఫోన్ ఇచ్చే. సార్ ఎవడా రవిగాడ్ ఫ్యామిలీ? వాళ్ళందరూ తీసుకెళ్ళు. ఎవరితో చెప్పావా? వేసేస్తా. మా నాన్న కలుస్తారా నువ్వు? సార్ నాన్న నువ్వేం బాధపడకమ్మా, ఏం కాదు. నువ్వు ఒకసారి ఇట్రా రవి. స్టేషన్కి పద. నేను మాట్లాడుతున్నాను కదా. రవి, ఏసీపీని చంపిన కారు బాంబు తాలూకు ట్రిగ్గర్ ఈ ఫోన్లోనే ఉంది. ఏదో ఫార్మాలిటీ కోసం ఇంట్రాగేషన్ చేస్తారు, వాళ్ళతో వెళ్ళి. సార్ మా నాన్న వదిలేసి నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు.
రవి ఎక్కడ? రవి హాస్పిటల్కి వెళ్దారా? ఏమైంది సార్? కంగారు ఏం లేదు. మా నాన్నకి ఏమైంది సార్? ఏం కాలేదని చెప్తున్నాను కదా. నేను తీసుకోగలను, చెప్పండి సార్. రవి ముందు నువ్వు రా, చెప్తాను. ఏదో హోటల్ నుంచి తీసుకెళ్తున్నారేంటి? వాడు అక్యూజ్డ్. 1 గంటలో తీసుకొస్తాను. రూల్స్ ఒప్పుకోవు. హెల్ విత్ ద రూల్స్. ఇది నా స్టేషన్, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఏం రాసుకోమంటారో అది కూడా మీరే చెప్పండి. నా కొడుకుని నా హామీ మీద తీసుకెళ్తున్నానని రాసుకోండి. చాలా పద. రాజీ, మీ నాన్న నిన్ను చూడాలంటున్నాడు. బీపీ బాగా ఫ్లక్చుయేషన్లో ఉంది. నీ అరెస్టు, రాజీ కిడ్నాప్ ఆయనకేం చెప్పద్దు. ఆ రోజు నువ్వు 10,000 తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఇంట్లో అందరం టీవీలో సినిమా చూస్తుండేవాళ్ళం. మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెడుతూ ఉండేది. నీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది.